ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ ఉరకలేస్తోంది. ఆదిలాబాద్, వరంగల్లో 2 రోజులుగా భారీ వర్షాలు పడుతూ ఉండటంతో గోదావరి బేసిన్లో వరద పెరిగింది. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ఉధృతి ఎక్కువైంది. గోదావరిలో నీటి పరిమాణం పెరగటంతో ఏటూరు నాగారం డివిజన్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఏటూరు నాగారం పరిధిలోని రామన్నగూడెం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ ఉరకలేస్తోంది. ఆదిలాబాద్, వరంగల్లో 2 రోజులుగా భారీ వర్షాలు పడుతూ ఉండటంతో గోదావరి బేసిన్లో వరద కూడా పెరిగింది. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ఉధృతి ఎక్కువైంది. గోదావరిలో నీటి పరిమాణం పెరగటంతో ఏటూరు నాగారం డివిజన్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఏటూరు నాగారం పరిధిలోని రామన్నగూడెం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ ఉరకలెత్తుతోంది. ఆదిలాబాద్, వరంగల్లో 2 రోజులుగా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో గోదావరి బేసిన్లో వరద పెరిగింది. దిగువ ప్రాంతాలకు వరద ఉధృతి ఎక్కువైంది. గోదావరిలో నీటి పరిమాణం పెరగటంతో ఏటూరు నాగారం డివిజన్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే ప్రస్తుతం ఏటూరు నాగారం పరిధిలోని రామన్నగూడెం దగ్గర కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ ఉరకలేస్తోంది. ఆదిలాబాద్, వరంగల్లో 2 రోజులుగా భారీ వర్షాలు పడుతూ ఉండటంతో గోదావరి బేసిన్లో వరద పెరిగింది. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ఉధృతి ఎక్కువైంది. గోదావరిలో నీటి పరిమాణం పెరుగుతూ ఉండటంతో ఏటూరు నాగారం డివిజన్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఏటూరు నాగారం పరిధిలోని రామన్నగూడెం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు.